దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను తలుస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండి ఆశీర్వదించబడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఒకసారి ఒక చిన్నపిల్లవాడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే తన ఎదురుగా ఒక కుక్క అడ్డు వచ్చింది. ఆ కుక్క ఈ చిన్నపిల్లవాడిని చూసి కొంచెం గాండ్రించినట్లుగా, కొంచెం అరిచినట్లుగా, కొంచెం కోపంతో చూస్తున్నట్లుగా ఉన్నప్పుడు ఆ పిల్లవాడు ఏం చేశాడంటే ఆ కుక్కను చూసి భయపడ్డాడు, పరిగెత్తుకుంటే వెళ్ళిపోయాడు. అయితే మరలా తర్వాత రోజు కూడా అదే దారిలో రావటం ప్రారంభించాడు. అదే దారిలో వస్తూ ఉండగానే మరలా కుక్క ఎదురొచ్చింది. మరలా కుక్క ఎదురొచ్చినప్పుడు ఈ పిల్లవాడు భయపడకపోయేసరికి కుక్కకు ఆశ్చర్యం వేసింది. ఇదేంటి, నేను భయపడ్డాడు కదా, ఇవాళ భయపడలేదేంటి అని ఆలోచిస్తూ చూస్తే ఆ యొక్క చిన్న పిల్లవాడి వెనక వాళ్ళ తండ్రి ఉన్నాడు అండి. తండ్రి ఉన్నాడు. చిన్నపిల్లవాడు ముందటి రోజు కుక్కను చూచి భయపడ్డాడు, కానీ తర్వాత రోజు ఆ కుక్క ఎదురుగున్నప్పుడు భయపడలేదు. కారణం ఏంటంటే ఆయన వక్షాన, ఆయన వెనుక వాళ్ళ తండ్రి ఉన్నాడనేటువంటి ధైర్యం. ఇప్పుడు రండి మనమందరం దేవుని వాక్యంలో ధ్యానం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. ఇట్లుండగా ఏమంతుము, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో రోమాలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘానికి ఇలా రాసి చెప్తా ఉన్నాడు, దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? ఈ మాటకు అర్థం ఏంటి? ఈ మాటను మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? జాగ్రత్తగా గమనించండి. మన దేవుడు సర్వశక్తిమంతుడు. మన దేవుడు అన్నిటి మీద అధికారం కలిగినటువంటి వాడు. మన దేవుడు సమస్త భూజంతువుల మీద, సమస్త జలచరాల మీద, ఆకాశ పక్షుల మీద, సమస్త సృష్టి మీద, పంచభూతాల మీద కూడా దేవుడు అధికారం కలిగినటువంటి దేవుడు. ఆయన సెలవేయగానే గాలి, నీరు నిమ్మలమైపోయినాయి. ఒక దినాన ఆయన సెలవిస్తే ఆకాశంలో నుండి వర్షం కురుస్తుంది. ఆయన సెలవిస్తే భూమిలో నుండి పంటలు మొలకెత్తుతాయి. ఆయన సెలవిస్తే ఈ లోకంలో మనం బ్రతకగలము. అటువంటి దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధేవుడు అంటే, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు అవతల వ్యక్తులు ఎంతటి బలవంతులైనా, అందుకే పౌలు అంటాడు, లోకంలో ఉన్నవానికంటే మాలో ఉన్నవాడు చాలా గొప్పవాడు, బలవంతుడు. మన బలవంతుడైనటువంటి దేవుడు మనలో ఉన్నప్పుడు లోకంలో ఉన్నవానికంటే మన దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటాడు. అయితే దేవుడు మన పక్షాన ఉంటే జరిగే విషయం ఏంటో చూద్దాము. 41వ అధ్యాయము 10వ వచనం యెషయా గ్రంథం. నేను ఈ మాట చదువుతాను. నీవు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమందుదురు, నీతో వాదించువారు మాయమై నశించిపోదురు, నీతో కలహించు వారిని నీవు వెతుకుతూ కానీ వారిని కనుగొనలేకపోదు, నీతో యుద్ధము చేయవారు మాయమైపోదురు, అబావులగుదురు. నీ దేవుడినైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఈ మాట దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరితో సెలవిస్తున్నాడు? ఆయన పక్షాన. ఆయన ఎవరి పక్షాన ఉంటాడో, దేవుడు ఎవరి పక్షాన ఉంటాడో వారందరికీ ఇటువంటి భరోసా ఇస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి. దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవ్వరూ ఉండరు. మనకి ఈ లోకంలో ఉన్నటువంటి ఏది కూడా మనకు విరోధంగా లేవలేదు, ఎందుకంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి. అయితే ఇదే మాటను మనం వ్యతిరేకంగా చదువుదాం. ఎలాగా? దేవుడు మన పక్షానుంటే మనకందరూ విరోధులే కదా. అది అర్థమయ్యే రీతిలో మీ అందరికి చెప్తాను. దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగం ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తులో నుండి బయటకు నడిపిస్తున్నాడు. ఐగుప్తులో నుండి బయటకు నడిపించేటువంటి ఆ సమయంలో కానాను దగ్గరికి నడిపించడానికి మోషే అనే నాయకుడిని ఎన్నుకున్నప్పుడు వారికి మొట్టమొదట వచ్చిన ఆటంకం ఏంటంటే, ఐగుప్తులో రాజు పోనీయనన్నాడు. అక్కడ దేవుడు 10 అద్భుతాలు చేశాడు, వారిని పోనిచ్చాడు. రెండవదిగా దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు వారికి ఎర్ర సముద్రం అడ్డంకిగా వచ్చింది. ఎర్ర సముద్రం అడ్డంకిగా వచ్చినప్పుడు అక్కడ ప్రార్థన చేసినప్పుడు దేవుడు
మోషే కర్ర చూపించగానే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. దేవుడు వారి పక్షాన ఉన్నాడు, అందుకే 10 తెగుళ్ళు రప్పించాడు. దేవుడు వారి పక్షాన ఉన్నాడు, అందుకే దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఒక గొప్ప మహాసముద్రం అది. ఆ తర్వాత వాళ్ళు ఆ ఎర్ర సముద్రంలో నడిచి బయటకు వచ్చిన తర్వాత వారు అరణ్య మార్గంలో తిరుగుతూ ఉన్నప్పుడు, ఆహారం లేక అలమటిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి పక్షాన ఉన్నాడు కాబట్టి ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. దేవుడు వారి పక్షాన ఉన్నాడు కాబట్టి పూరేళ్ళను రప్పించాడు. దేవుడు వారి పక్షాన ఉన్నాడు కాబట్టి దేవుడు వారికి మంచి కూరగాయలను వాటిని అందించాడు. దేవుడు వారి పక్షాన ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. ఇలా నడుస్తూ ఉన్నప్పుడు వారికి మంచినీరు అవసరమైంది. మంచినీరు లేని పరిస్థితుల్లో వారు వేదనతో ఉన్నప్పుడు వారి మొరను ఆలకించిన దేవుడు వారి పక్షాన ఉన్నాడు కాబట్టి నీటిని అందించాడు. అలా నడుచుకుంటూ 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 వారు వెళ్తూ ఉన్నప్పుడు మోషే నాయకుడు మరణించిన తర్వాత యెహోషువ నాయకుడిగా ఏర్పరచబడ్డాడు. యెహోషువ నాయకుడిగా ఏర్పరచబడిన తర్వాత యెహోషువకి మొట్టమొదటి ఆటంకం ఒకటి ఎదురైంది. అదేంటో తెలుసా? యోర్దాన్ నది మామూలుగా అయితే ఎక్కువగా పారదండి, ఎవరైనా దాటేయచ్చు. అయితే అది ఎక్కువగా వరద ప్రవాహం వచ్చేటువంటి సమయం. ఆ సమయంలో యోర్దాన్ నది దగ్గరికి ఈ యొక్క యెహోషువ ఇశ్రాయేలు జనాంగం వెళ్ళారు. దేవుడు వారి పక్షాన ఉన్నారు కాబట్టి ఏం జరిగిందంటే ఆ యొక్క యోర్దాన్ నది నీరు ఏకరాశిగా నిలబడింది. అంటే ఒక గోడను కట్టి నీటిని ఆపితే ఎలా నిలబడుతుందో కంటికి కనిపించని గోడ ఒకటి దేవుడు నిలబెట్టి ఆ యొక్క నీటిని ఏకరాశిగా ఆపివేశాడు. అంతటి సర్వశక్తి గల దేవుడు. కారణం ఏంటంటే దేవుడు వారి పక్షాన ఉన్నాడు. చూసారా, ఎంతో అద్భుతం కదా. దేవుడు వారి పక్షాన ఉన్నప్పుడు శత్రువుల నుండి విడిపించాడు. దేవుడు వారి పక్షాన ఉన్నప్పుడు సమస్యను చీల్చుకొని దాని నుండి దాటివేయగలిగిన శక్తిని అనుగ్రహించాడు. దేవుడు వారితో ఉన్నప్పుడు వారు ఆకలిగా ఉన్న సమయంలో దేవుడు వారి ఆకలిని తీర్చాడు. దేవుడు వారి పక్షాన ఉన్న సమయంలో వారు దప్పికొని ఉన్నప్పుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచినటువంటి దేవుడు వారి యొక్క దప్పికను తీర్చివేశాడు. అలాగన వారిని నడిపించుకుంటూ వచ్చాడు. మరలా సమస్యలు ఎదురు రాగానే యోర్దాన్ నదిని ఏకరాశిగా నిలవబెట్టినట్లు సమస్యలన్నింటిని పక్కన నిలబెట్టి దేవుడు వారిని నడిపించారు. కారణం ఏంటంటే దేవుడు వారి పక్షాన ఉన్నాడు కాబట్టి. అలా వాళ్ళు ప్రయాణం కొనసాగిస్తూ ముందుకు వెళ్తూ ఉండగానే ఎరుకో ప్రాకారాలు అడ్డుగా వచ్చినాయి. వారు పలుగులు పెట్టి లేదంటే బాంబులు పెట్టో లేదంటే ఏదో ఒక రథాలు పెట్టి గుద్దించి పడవేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి గోడలు కాదు అవి. ఆ యొక్క గోడలు ఎలా ఉంటాయి అంటే ఒక ఎరుకో గోడ మీద, ప్రహరీ గోడ మీద, ప్రాకారం మీద 2 రథాలు ఒకేసారి వెళ్ళగలిగినటువంటి వెడల్పాటు కలిగినటువంటి లేదంటే మందము కలిగినటువంటి ప్రాకారాలు అవి పడద్రోయటం, వాటిని కూల్చివేయటం చాలా కష్టం. అటువంటి వాటిని వీరు ప్రార్థన చేసి స్తుతించడం ద్వారా ఎరుకో ప్రాకారాలు కూడా కూల్చివేయబడి. కారణం ఏంటంటే దేవుడు వారి పక్షాన ఉన్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. పెద్ద పెద్ద ప్రాకారం లాంటి సమస్యలు మనతో ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి వాటిని కూల్చివేయగలుగుతాం, వాటిని నాశనం చేయగలుగుతాం, వాటిని పడద్రోయగలుగుతాం. అయితే వారితే అలా నడుచుకుంటూ అలా ప్రయాణం కొనసాగిస్తున్నటువంటి ఆ సమయంలో హాయి పట్టణం అనేటువంటి చిన్న పట్టణం వచ్చింది. చాలా తక్కువ జనాభా. జాగ్రత్తగా గమనించండి, ఐగుప్తీయులను ఎదుర్కోవడానికి వాళ్ళకి శక్తి లేదు, ఎర్ర సముద్రాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళకి శక్తి లేదు, మన్నా కురిపించడానికి ఆకాశం నుండి వారికి సామర్థ్యం లేదు, బండ నుండి నీళ్లు రప్పించడానికి సామర్థ్యం లేదు, అలాగే యోర్దాన్ నదిని ఏకరాశిగా నిలపడానికి సామర్థ్యం లేదు. అలాగనే ఎరుకో పట్టణాన్ని కూల్చివేయటానికి సామర్థ్యం వారి దగ్గర లేదు. వీటన్నిటినీ దాటుకొని రావటానికి గల కారణం ఏంటంటే దేవుడు వారి పక్షాన ఉన్నాడు కాబట్టి ఈ అద్భుతాలన్నీ చూసుకుంటూ వచ్చారు. మంచిది, చాలా బాగుంది. ఇప్పుడు వీరి దగ్గర మంచి సైన్యం ఉంది, ఇప్పుడు వీరి దగ్గర బలవంతులు ఉన్నారు, వీరి దగ్గర ఆలోచనకర్తలు ఉన్నారు, వీరి దగ్గర నడిపించే నాయకులు ఉన్నారు, వీరి దగ్గర యవనస్తులు ఉన్నారు, పోరాట కలిగిన శక్తి కలిగిన వారు ఉన్నారు, పోరాట పటిమ కలిగిన వారు ఉన్నారు. అయితే గమనించండి, ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ యొక్క హాయి పట్టణంకి వెళ్ళారు. హాయి పట్టణము ఇశ్రాయేలు జనాంగం కంటే చాలా తక్కువ జనాంగం. ఒక్కసారి కనుక వీళ్ళందరూ వారి మీద పడితే వాళ్ళు నాశనం అయిపోతారు. అటువంటి దేశం మీదకి, అలాంటి పట్టణం మీదకి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళారు పోరాటం చేయటానికి. పోరాటం చేసి వారిని స్వాధీనపరుచుకోవాలని వెళ్ళారు. కానీ జరిగింది ఏంటో తెలుసా? ఆ చిన్న పట్టణం మీద పెద్ద దేశము లేదంటే పెద్ద జనాంగం ఓడిపోయింది.
కారణం ఏంటంటే అప్పుడు దాకా వారి పక్షాన ఉన్నటువంటి దేవుడు ఒక్కసారిగా శత్రువుల పక్షానికి వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా గమనించండి. ఒక్కసారి దేవుడు వారి పక్షాన లేకపోవటం బట్టి వారి దగ్గర సామర్థ్యం ఉన్నా, వారి దగ్గర బలం ఉన్నా, వారి దగ్గర జనం ఉన్నా, వారి దగ్గర ఆలోచన ఉన్నా, వారి దగ్గర సైన్యం ఉన్నా, అవేమీ కూడా వారికి అక్కడికి రాలేదు. తద్వారా వారు అపజయం పొందుకున్నారు. మరలా ప్రార్థన చేసి వారిలో తమ పాపం పోగొట్టుకున్న తర్వాత దేవుడు వారి పక్షానికి వచ్చాడు. అప్పుడు హాయి పట్టణం మీద విజయం పొందుకున్నారు. ఇది మన ఆత్మీయ జీవితానికి, మన సోషల్ లైఫ్కి అప్లై చేసుకుందాం. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు చిన్న 10 రూపాయల నోటు కూడా మనకు గొప్ప సంపదను తేగలుగుతుంది. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు చిన్న టాబ్లెట్ కూడా గొప్ప ఆరోగ్యాన్ని తేగలుగుతుంది. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు చిన్న మన దగ్గర ఉన్నటువంటి ఒక నూనె చుక్క కూడా కొన్ని కుండలను నింపగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది. కానీ దేవుడు మన పక్షాన లేకపోతే జరిగేది ఏంటో తెలుసా? ఇదిగో చూడండి, చిన్న పట్టణం మీద ఓడిపోవలసిన దుస్థితికి వీళ్ళు దిగజారిపోయారు. అంతా ఉంది కానీ ఓడిపోయారు. శక్తి లేక కాదండి, జనం లేక కాదండి, ఆలోచన లేక కాదండి, వాళ్ళకి పక్కా ప్లాన్స్ లేక కాదు. కారణం ఏంటంటే దేవుడు వారి పక్షాన లేరు. ఈ రోజున నీకు ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యము, ధనము, అది ఏదైనా ఉండొచ్చు. దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు నీ దగ్గరున్న ప్రతిదీ నీకు అక్కడికి వచ్చింది. నీ దగ్గర ఉన్న చిన్నదైన అక్కడికి వచ్చింది, నీ దగ్గర పెద్దదైన అక్కడికి వచ్చింది, నీ దగ్గర ఉన్నటువంటి శక్తి కూడా నీకు అక్కడికి వచ్చింది. కానీ ఒకవేళ దేవుడు నీ పక్షాన లేకపోతే లోకాన్ని జయించగలిగినటువంటి శక్తి నీకున్నా, లోకాన్ని కొనగలిగినటువంటి శక్తి నీకున్నా, లేదంటే ఏదైనా సరే సంపాదించగలిగిన శక్తి, సామర్థ్యము, ధనం, అంగబలము అన్నీ నీకు ఉన్నప్పటికీ కూడా దేవుడు నీ పక్షాన లేకపోతే అవేవి కూడా నీకు అక్కడికి రావు. ఈ విషయాన్ని గమనిస్తున్నారా? అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడు? దేవుని యొక్క విలువను తెలుసుకున్నాడు. అందుకే ఆ తర్వాత వచనాల్లో ఏమనంటాడంటే చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఆ తర్వాత వచనాల్లో ఏమనంటాడంటే 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైన, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అంతటి గొప్ప దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఆయన విడిచిపెట్టి నేను వెళ్ళలేను, ఆయన వదులుకోలేను. అటువంటి సర్వశక్తి కలిగిన దేవుడి నుండి పౌలుని ఏది వేరు చేయలేదంట. దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఆయన నేను వదులుకోలేను. ఆయనకి నాకు మధ్యలో శ్రమ వచ్చిన, బాధ వచ్చిన, హింస వచ్చిన, కరువు వచ్చిన, వస్త్రహీనత వచ్చిన, ఆ తర్వాత ఉపద్రవం వచ్చిన, ఖడ్గం వచ్చిన, ఇవేవి కూడా క్రీస్తు నుండి నన్ను దూరం చేయలేవు. నా నుండి క్రీస్తును దూరం చేయలేవు. క్రీస్తు కొరకు శ్రమ అయిన పడతాను, బాధ అయిన పడతాను, హింస అయిన పడతాను, కరువైన పడతాను, వస్త్రహీనత అయిన పడతాను, ఉపద్రవంలోనే వెళ్తాను. ఖడ్గము నా మీదకి వచ్చి నిన్ను చంపివేస్తాము, దేవుడి నుండి దూరపరచబడు అని నాకు చెప్పినా కానీ నేను దూరపరచబడను. కారణం ఏంటంటే ఆయన నా పక్షానుంటే సమస్తము నాకు మేలే జరుగుతుంది, సమస్తము నాకు విరోధముగా ఉండదు. అందుకే దేవుడు నా పక్షాన ఉండాలి. దేవుడు నా పక్షాన ఉండకుండా ఏది ఎదురొచ్చినా దాన్ని త్రోసివేసి నేను దేవునితో ఉంటాను తప్పితే దేవుని మాత్రం ఎన్నడూ చేయుడునని ఆ యొక్క పౌలు చెప్తున్నాడు. నా ప్రియదైవ జనాంగమా, ఈరోజు నీకు దేవుడు నీ పక్షాన ఉండాలని ఆశ ఉందా? ఉంటే ఇదిగో ఈ సమయంలోనే దేవా నీవు నా పక్షాన ఉండని ప్రార్థించే, ఖచ్చితంగా దేవుడు నీ పక్షాన ఉండి నీకు సహాయం చేసే దేవుడే అన్నాడు. మా ప్రభువా, మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. అపోస్తలుడైన పౌలు నన్ను శ్రమ, బాధ, హింస, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన మరేదైనాను కూడా నన్ను క్రీస్తు ప్రేమ నుండి ఎడపాపదు అని సెలవిచ్చినట్లుగా ప్రభువా, నిన్ను విడిచి మేము తిరగకుండా ప్రభువా నీవు మా పక్షాన ఉండినట్లుగా తగిన భక్తి జీవితం మేము కలిగి ఉన్నట్లు సహాయం చేయండి. ఇశ్రాయేలీయులు ప్రభువా నీవు వారి పక్షాన ఉన్నప్పుడు జయముతో ముందుకు వెళ్ళారు. ఒకసారి నువ్వు వారికి విరోధంగా లేచినప్పుడు వారు శ్రమకు గురయ్యారు. ప్రభువా అటువంటి శ్రమలోనికి నేను వెళ్లకుండా అయా నీ యొక్క రక్షణ ప్రాకారాల్లో మేము ఉండినట్లు సహాయం చేయమని పరిశుద్ధుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.